లో స్కోర్ మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన ఎస్ఆర్హెచ్ అయితే ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ టీం 170 పైన స్కోర్ కొట్టింది. ఇక ఈ యొక్క మ్యాచ్లో మరి అద్భుతంగా ఆడినటువంటి క్లసన్ చివరి వరకు ఉండి కూడా స్కోర్ బోర్డును మరి పరిగెత్తించాడు. చివరి లాస్ట్ ఓవర్లో అవుట్ అయినప్పటికీ మొత్తానికైతే మంచి స్కోర్ సాధించి ఘన విజయం సాధించింది. ఇక ఏదేమైనా కూడా ఈ రోజు మ్యాచ్లో మనం మెచ్చుకోవాలంటే విషయం ఏంటంటే స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అదేవిధంగా అభిషేక్ శర్మ ముందుగా బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ బౌలింగ్లో 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి కేవలం 23 రన్స్ ఇచ్చి చాలా అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా టీం విజయంలో కీలక పాత్ర పోషణ చెప్పుకోవచ్చు. ఇక షాబాజ్ అహ్మద్ ఈ యొక్క మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి షాబాజ్ అహ్మద్ బ్యాటింగ్లో కొన్ని విలువైన స్కోర్ చేసినప్పటికీ తను 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. ఇక ఏదేమైనా కూడా ఫైనల్లో కేకేఆర్ను బోల్తా కొట్టొచ్చి కప్పు ఎగరబోసుకపోవడమే ఇప్పుడు అంతిమ లక్ష్యంగా చెప్తున్నారు మరి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఏదేమైనా కూడా ప్యాట్ కమిన్స్ తెలివికి అద్భుతం చెప్పాలి. ఎందుకంటే అటు అభిషేక్ శర్మ ఒక స్పెషలిస్ట్ బౌలర్ కాపోయినప్పటికీ ఆల్రౌండ్ కోర్టులో తనకు బౌలింగ్ ఇచ్చినప్పటికీ దాన్ని 2 చేతులు ఉపయోగించుకొని వికెట్లు ఇచ్చిన విధానం అయితే ఇప్పుడు సూపర్ అని చెప్తున్నారు ఫ్యాన్స్. ఇక దానితో ఎస్ఆర్హెచ్ ఈ రోజు మరి ఫీల్డింగ్లో కూడా అద్భుతంగా ఫీల్డింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ మరి ఆల్రౌండర్ అయినటువంటి అభిషేక్ శర్మ పట్టిన క్యాచ్, రియాన్ పరాగ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇటు రియాన్ పరాగ్ అదే హెడ్ మేర్ ఒకేసారి అవుట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు చేతుల్లోకి వచ్చి చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. మరి నువ్వా నేను ఈ యొక్క మ్యాచ్లో తప్పకుండా విజయం ఎస్ఆర్హెచ్ సాధించినప్పటికీ ఇక ఫైనల్లో కేకేఆర్ని బోల్తా కొట్టించి కప్పు ఎలాగైనా ఎగరేసుకుపోవాలని చెప్పి కోరుతున్నారు. మరి సమిష్టిగా రానివ్వడంతో ఎస్ఆర్హెచ్కి విజయం సాధించని చెప్పి మరి చెప్తున్నారు ఫ్యాన్స్. ఇక గ్రౌండ్ నలుమూలలో కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పోరెత్తే ఆనందంతో మరి ఒక్కసారిగా టీం ఎస్ఆర్హెచ్కు హై పోటీ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.